నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ చికెన్ కర్రీ పలావ్కి రెడీ చేసుకున్నాను. మా అబ్బాయి అయితే వెళ్ళిపోతున్నాడు హాస్టల్కి, అందుకని ఇవాళ పలావ్ చికెన్ కూర చేద్దామని రెడీ చేశాను ఫ్రెండ్స్. ఇవాళ వెళ్ళిపోతున్నాడు మా అబ్బాయి అయితే. ఫుల్ వీడియో షర్మిలా కిచెన్ 361 ఛానల్లో పెడతాను చూడండి. ఇవి అయితే టమాటాలు, మసాలా, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ అయితే మొత్తం వేపేసుకుంటున్నాను. పెరుగు, కొంచెం మసాలా, ఉప్పు, కారం, పసుపు మొత్తం కలిపేసి పెట్టేశాను ఫ్రెండ్స్. కొంచెం ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. పలావ్కి అయితే మొత్తం రెడీ చేశాను చూడండి. ప్రాసెస్ మొత్తం షర్మిలా కిచెన్ 3671 ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్ చూడండి. అయితే ఎగిపోయింది ఫ్రెండ్స్. కూర అయితే వేసేస్తున్నాను చూడండి. ఇందులో గుండెకాయ, ఇవి కడిచిన కాయలు అన్నీ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ వేసి చక్కగా కర్రీ చేస్తాను చూడండి. మసాలా, పెరుగు, ఉప్పు, కారం, పసుపు మొత్తం అయితే కలిపేసి కొంచెం సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ బాగుంటుంది. అంటే ఉప్పు, కారం చక్కగా ముక్కకి అంటుకొని చాలా టేస్టీగా బాగుంటుంది. కొంచెం సేపు అయితే మగ్గనిద్దాం. పలావ్కి అయితే రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. నూనె, కొంచెం నెయ్యి అయితే పోసాను ఫ్రెండ్స్. ఇందులో లవంగా, చెక్క వేసాను. నేనైతే ఆకులు అవన్నీ ఏమి వేయను ఫ్రెండ్స్. ఉల్లిపాయ అయితే నూనె అయితే వేగిపోయింది. ఉల్లిపాయలు వేసేస్తున్నాను చూడండి. ఉల్లిపాయలు అయితే చక్కగా వేగాలి. వేగాక అప్పుడు ఎల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను. కొంచెం సేపు ఇది వేసుకున్నాము. కర్రీ అయితే అవుతుంది ఫ్రెండ్స్ చూడండి. ఉల్లిపాయ అయితే వేగిపోయింది ఫ్రెండ్స్ చూడండి. ఉల్లిపాయ అయితే వేగిపోయింది. ఇందులో కొంచెం మసాలా, కొంచెం చిన్నెల్లిపాయలు, ఎల్లుల్లిపాయ 2 స్పూన్లు, కొంచెమే బియ్యము, అందుకే 2 గ్లాసులే కదా అని కొంచెమే వేసాను. అదైతే చాలు. చక్కగా వేగిపోతుంది. అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ మాత్రం 2 స్పూన్లు వేసాను ఫ్రెండ్స్. చక్కగా అయిపోయింది. మొత్తం వేసేస్తున్నాను. ఇందులో పచ్చిమిరకాయలను, టమాటా వేస్తున్నాను చూడండి. పచ్చిమిరకాయలు, టమాటా, పుదీనా, కొత్తిమీర ఇది కొంచెమే వేయాలి ఫ్రెండ్స్. పుదీనా, కొత్తిమీర అయితే ఎక్కువ వేస్తే మా అబ్బాయి అయితే తిండు, అందుకే లైట్గా వేస్తున్నాను. వాడికి ఆకులు అవి తగిలితే ఇష్టం ఉండదు, అందుకని అలాగా కొంచెం వేసాను చూడండి. కొంచెం సేపు అయితే మగ్గనిద్దాం. కూర అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. నీరంతా ఇంకిపోయాక కొంచెం వాటర్ పోద్దాం. చక్కగా వేగిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఎలా వేగిందో? ఎర్రగా ఇలా వేగాలి. వేగితే అప్పుడు టేస్ట్ వచ్చింది. పలావ్ అయితే టేస్ట్ వచ్చింది. నీళ్ళు అయితే కొలుసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వాటర్ అయితే పోసేస్తున్నాను. నేనైతే కొలిసి పెట్టేశాను. 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటరు చూడండి. ఉప్పు అయితే వేస్తున్నాను. ఈ ఉప్పు అయితే చాలు, ఉప్పు వేస్తున్నాను. మగ్గాక బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నా వేసేస్తాను. తర్వాత దించే ముందు కొంచెం నెయ్యి అయితే వేస్తాను. కర్రీ అయితే ఉడుకుతుంది చూడండి. ఇదైతే కొత్తిమీర కర్రీలోకి. ఇదైతే పలావు. బియ్యం కొంచెం సేపు ఆగాక బాగా మరిగాక వాటర్ పోద్దాం. వాటర్ అయితే మరిగింది ఫ్రెండ్స్ చూడండి. మరుగుతుంది చక్కగా. బియ్యం అయితే వేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, కలుపుకోవాలి చక్కగా. ఇలా కింద పైకి కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది ఇప్పుడు ఉడికాక కర్రీ అయితే ఉడుకుతుంది చూడండి. దీని మీద అయితే మూతేసేద్దాం. కొంచెం సేపు ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్,
చక్కగా ఉడుకుతుంది చూడండి. కర్రీ అయితే ఉడికింది. కొత్తిమీర పుదీనా కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, పలావ్లో కదా కొంచెం షేర్వా ఉండాలి. ఈ మాత్రం షేర్వన్న ఉండాలి. తక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మా అబ్బాయి అయితే ఎక్కువ తిండు పుదీనా కొత్తిమీర, అందుకని లైట్గా వేస్తున్నాను. కొంచెం సేపు మగ్గనిద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్, చూసారా చక్కగా ఉడికింది. పలావ్ అయితే అయిపోయింది. పలావ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, పలావ్ ఇంకా రెడీ అయిపోయింది. కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసారా, దింపేయటం ఇంకా రెడీ అయిపోయింది. చూడండి, ఫుల్ వీడియో షర్మిల కిచెన్ 3671 ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్, తప్పక చూడండి. తెలిసిన వాళ్ళకైతే కాదు, తెలియని వాళ్ళకి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఉంటా, బాయ్.